హాయ్ ఫ్రెండ్స్, మీరు సక్సెస్ అవ్వడానికి విరామం లేకుండా చాలా కష్టపడి పనిచేస్తుంటారు. కానీ ఆ ప్రాసెస్లో మీరు చాలా ఎక్కువగా కృషి చేస్తూ బలవంతంగా ఫలితాలను పొందడానికి చూస్తుంటారు. ఎందుకంటే మీ విలువ మీ అచీవ్మెంట్స్తో ముడిపడి ఉంటుందని మీరు మీ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. దాంతో మీరు జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకుని నిరంతరం పోరాడుతూ ఉంటారు. కానీ ఈ నిరంతర పోరాటంలో మీరు ఒక ఫ్లోలో ఈ యూనివర్స్తో కలిసి వెళ్లకుండా లాజిక్గా థింక్ చేసి అవసరానికి మించి ఎక్కువ శ్రమించి ఈ నేచర్లో ఉన్న మ్యాజిక్ని మర్చిపోతున్నారు. మనం ఏమనుకుంటామంటే ఇది పెద్ద పని కాబట్టి ఎక్కువ కష్టపడాలి, ఇది చిన్న పని కాబట్టి తక్కువ కష్టపడాలి అని అనుకుంటాం. కానీ మీరు కొన్ని పనుల్లో చిన్నగానే ఎఫర్ట్ పెట్టుంటారు, కానీ పెద్ద ఫలితం వచ్చి ఉంటుంది. ఎందుకంటే మీరు కన్సిస్టెంట్గా ఒక ఫ్లోని మెయింటైన్ చేశారు కాబట్టి. ఒకవేళ మనం అన్నింటినీ కంట్రోల్ చేయడం మానేసినా మన ప్రమేయం లేకున్నా సరే అవి వాటికవే జరిగిపోతుంటాయి. బలవంతంగా పనులు పూర్తి చేయాలని లేదా మనం అనుకున్నట్టే రిజల్ట్స్ రావాలనే ధోరణిని పక్కన పెట్టి పనులను వాటంతటా అవే నేచురల్గా జరిగేలా వాటిని వదిలేయాలి. ఊవి ఫిలాసఫీలో దీని గురించి ఒక ప్రాక్టికల్ మీనింగ్ అయితే లేదు, కానీ కొంతమంది ఊవి ఫిలాసఫీని నిశ్చర్య లేదా ఏమీ చేయకపోవడం అని అంటూ ఉంటారు. మరికొంతమంది దీన్ని చర్యలేని చర్య, ఇంకొంతమంది అప్రయత్న చర్య అని కూడా అంటుంటారు. ఏ పనినైనా బలవంతంగా చేయకుండా దానికదే జరిగేలా చూసుకోవాలి. మీలో ఎంతమందికి ఇలా జరిగింది? మనం బలవంతంగా ఏదైనా చేస్తే మనం ఎప్పుడూ ఊహించని ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి. బలవంతంగా పనులు చేయడం అంటే మన శరీర బలాన్ని ఉపయోగించడం అని కాదు, మన సంకల్పంతో చేసే పనులు ఇంకా మనకు తెలియకుండా నిరంతరం మన మానవ ఉనికిని కాపాడుతూ ప్రకృతి నడిపే సహజ సిద్ధ పద్ధతికి ఆటంకం కలిగించడం అని అర్థం. శక్తి అనేది మన జీవితంలోని అన్ని అంశాలతో ముడిపడి నిరంతరం క్రియేట్ అవుతూ ఉంటుంది. ఈ నేచురల్ ఫ్లోని బలవంతంగా కంట్రోల్ చేయడానికి లేదా తారుమారు చేయడానికి చూస్తే అలసిపోయేది మనమే, ఒత్తిడికి గురయ్యేది మనమే. సో దానికి బదులుగా మనం ఆ నేచురల్ ఫ్లోని అర్థం చేసుకుని దానితో వెళ్ళటం నేర్చుకోవాలి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కృషి చేయడం ఎంత ముఖ్యమో తెలివిగా కృషి చేయడం కూడా అంతే ముఖ్యం. మీరు ఒక దగ్గరికి ఫాస్ట్గా లేట్ అవ్వకుండా వెళ్ళాలని సైకిల్ ఎక్కి సైకిల్ పెడల్స్ని ఫాస్ట్గా తొక్కుతున్నారు, చాలా ఫాస్ట్గా తొక్కుతున్నారు. కానీ ఏం లాభం? స్టాండ్ తీయకుండా తొక్కుతున్నారు. తగినంత కృషి పట్టుదల ఉంటే మన కోరికలను నెరవేర్చుకోవచ్చని చాలామంది నమ్ముతాం. అలాగే ఆ కృషి పట్టుదలని ఏ విధంగా ఉపయోగించాలో తెలిసే జ్ఞానం కూడా ఉండాలి. మన కంట్రోల్ లేని విషయాలు కోకొల్లలుగా ఉంటాయి. అంటే ఊహించని సంఘటనలు ఎదురవ్వటం, ఇతరుల చాయిస్లు, ఊహాతీత జీవితం. మనం వాతావరణాన్ని, స్టాక్ మార్కెట్ని, ఇతరుల ఆలోచనలని, వారి చర్యలను కంట్రోల్ చేయలేం. మీరు ఎప్పుడైతే బలవంతంగా మీ శక్తిని ఉపయోగించి ఫలితాల కోసం ఎదురు చూస్తారో చాలా వరకు తరచుగా నిరాశ, ఒత్తిడి ఇంకా అలసట లాంటి ఒక కంటిన్యూయస్ సైకిల్లో చిక్కుకుపోతారు. అంటే లేజీగా ఉండమని లేదా ఏమీ చెయ్యకుండా ఉండమని చెప్పట్లేదు. నేచురల్గా మన జీవితంలో లయబద్ధంగా జరిగే వాటితో ప్రయాణిస్తూ ఎప్పుడు పని చేయాలి, ఎప్పుడు వదిలేయాలో తెలుసుకోమని చెప్తున్నాను. మీరు బలవంతంగా ఏదైనా పనిని పూర్తి చేయాలనుకుంటే మీ విలువైన సమయాన్ని, శక్తిని అతిగా ఆలోచించడం మీద వేస్ట్ చేస్తూ బాధపడుతూ ఇతరులను నిందిస్తూ ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ పని జరిగిపోవాలని మిమ్మల్ని మీరు బలవంతం పెట్టుకుంటే మీరు నెగిటివ్ ఫ్రీక్వెన్సీని బయటకు విడిచిపెడుతున్నారు. ఆ నెగిటివ్ ఫ్రీక్వెన్సీ నెగిటివ్ పరిస్థితులని సృష్టిస్తుంది. సో ఫాస్ట్గా, త్వరగా, లేట్ కాకుండా ఏదైనా పని జరగాలని మీరు మీపై ప్రెజర్ పెట్టుకోకండి. కూల్గా, ప్రశాంతంగా, నార్మల్గా, నేచురల్గా మీ పని చేయండి. అన్నీ వెంటనే సులభంగా, ప్రశాంతంగా జరిగిపోతాయి. అలా మీ జీవిత ప్రవాహంతో పాటు మీరు సాగితే మీ కోరికలను సునాయాసంగా చక్కగా నెరవేర్చుకోగలుగుతారు. ఉదాహరణకు ఓ పర్వతం నుండి కిందకు వస్తున్న నదిని చూడండి. ఆ నీరు బలవంతంగా బండరాళ్ళను తోసుకుంటూ ప్రవహించదు. ఎక్కడైతే అడ్డంకులు ఉండవో అటువైపు తన దారిని మార్చుకుని ప్రవహిస్తుంది. అలా ప్రవహించడం వల్ల ఆ నది ఒక అందమైన, మధురమైన ప్రకృతి దృశ్యాన్ని సృష్టిస్తుంది. మీరు ఏవైనా పనులను బలవంతంగా చేయాలని చూసినప్పుడు చాలాసార్లు మీలో గందరగోళం, ఒత్తిడి రావడం జరిగే ఉంటుంది. దీన్ని మీరు గమనించే ఉంటారు. సహజ సిద్ధంగా ఏది ఎలా జరగాలో వాటి మానాన వాటిని వదిలేసినట్లయితే
మీ గోల్స్ని చాలా ఈజీగా చేరుకోగలుగుతారు. అంటే మీరు ఏ పని చేయకుండా ఉండండి అని చెప్పడం లేదు, లేదా పనులు దానికవే జరిగే వరకు వెయిట్ చేయండి అని చెప్పట్లేదు. సరైన సమయంలో యాక్షన్ తీసుకోవాలి, ఇంకా అవసరం లేని సమయాల్లో వదిలేయాలి అని చెప్తున్నాను. లేజీగా సగం సగం పనులు చేయమని కూడా కాదు, కానీ సమర్థవంతంగా ఎఫెక్టివ్గా ఉండాలి అని అర్థం. మీకున్న వనరులను తెలివిగా వేస్ట్ కాకుండా వాడుకుంటే అనవసరమైన స్ట్రెస్కి గురి కాకుండా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలను పెంచుకోవచ్చు. ఇక్కడ వనరులంటే డబ్బు అవ్వచ్చు, మీ టైం అవ్వచ్చు, లేదా మీ ఎనర్జీ అవ్వచ్చు. అయితే దీన్ని మీ లైఫ్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఉదాహరణకు రేపు మీకు ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూ ఉందనుకోండి. ఆ ఇంటర్వ్యూలో చాలా బాగా పెర్ఫామ్ చేయాలని, ఆ ఉద్యోగాన్ని ఎలాగైనా తెచ్చుకోవాలని ఒత్తిడికి గురి కాకండి. కొన్ని క్షణాల పాటు రిలాక్స్ అవ్వండి. ఆ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో మీకు తెలియదు. సో తెలిసిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు, తెలియని వాటిని వదిలేస్తారు. కాబట్టి రిలాక్స్డ్గా ఉండండి. మీ క్వాలిఫికేషన్స్, మీ స్కిల్స్, మీ ఎక్స్పీరియన్స్ వంటి వాటిని గుర్తుకు తెచ్చుకోండి. మీకున్న సామర్థ్యాలను నమ్ముకోండి. ఇంకా ఈ ఇంటర్వ్యూ వరకు రావడానికి మీరు ఎంత ప్రిపేర్ అయ్యారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇక మీరు ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఆ ఫ్లోలో ఉండడానికి ట్రై చేయండి. అత్యుత్సాహం ప్రదర్శించి ఏదో ఇంటర్వ్యూ చేసేవారిని ఇంప్రెస్ చేయాలని ట్రై చేయకండి. నిజాయితీగా ఇంటర్వ్యూ మీదే ఫోకస్ చేయండి. ఇంటర్వ్యూవర్ అడిగే ప్రశ్నలను శ్రద్ధగా విని క్లారిటీగా, కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయండి. అప్పుడు ఆ ఇంటర్వ్యూలో మీరు బాగా ఆలోచించి క్రియేటివ్గా, బెస్ట్గా పెర్ఫామ్ చేయగలరు. ఆ ఇంటర్వ్యూలో మీరు వీలైనంత బాగా పెర్ఫామ్ చేసినందుకు మీరు కాన్ఫిడెంట్గా, ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఒకవేళ ఆ ఇంటర్వ్యూలో మీరు అనుకున్న విధంగా పెర్ఫామ్ చేయలేకపోతే ఆ విషయాన్ని వదిలేసి ఏం జరిగినా పర్వాలేదు అనుకోండి. అప్పుడు కూడా చాలా వరకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఆ ప్రాసెస్ మీద నమ్మకం ఉంచి ఫలితాల గురించి ఆలోచించకుండా రిలాక్స్ అవ్వడం. ఇలా చేయడం వల్ల మీరు చాలా కష్టపడ్డారనే ఫీలింగ్ లేకుండా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు స్ట్రెస్కి గురికాకుండా పనిని పూర్తి చేయవచ్చు. ఇది మీలో పాజిటివ్ యాటిట్యూడ్ని పెంచుతుంది. దాంతో మీరు మరింత ప్రొడక్టివ్గా, సమర్థవంతంగా తయారవుతారు. ఎప్పుడైతే మైండ్ మీద ప్రెజర్ ఉండదో మీ ఆలోచనలు బాగుంటాయి, మీకు వచ్చే ఐడియాస్ క్రియేటివ్గా ఉంటాయి, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, మీ పనులు చాలా ఈజీగా పూర్తయిపోతాయి. సో మన జీవితంలో జరిగే అన్ని విషయాలను కంట్రోల్ చేయాలనే ఉద్దేశాన్ని మానినప్పుడు మన పనులు జరిగేందుకు లెక్కలేనన్ని అవకాశాలు క్రియేట్ అయ్యి ఈ విశ్వమే వాటిని నెరవేర్చేందుకు ఒక మ్యాజిక్లా పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.